ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరావతారిక అమ్మవారి యొక్క 88వ నామం యొక్క ఫలితం, అలాగే నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ सर्वविघ्नोपशान्तये. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः. ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः. हरि ओम्. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోని లలితా పరావతారిక అమ్మవారి యొక్క 88వ నామం గురించి తెలుసుకుందాం. ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే అమ్మవారి మూలమంత్రం పంచదశి మహామంత్రం. ఈ మహామంత్రమే తన స్వరూపంగా కలిగింది అమ్మవారు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర మననాత్ త్రాయతే ఇతి మంత్రతః అని చెప్పేసి మంత్రం యొక్క నిర్వచనం. పదే పదే మననం చేయడం వల్ల చేసేవారిని రక్షించే అక్షరాలను మంత్రం అంటాం. కా అనే అక్షరంతో ప్రారంభమయ్యే కాది విద్య, హా అనే అక్షరంతో ప్రారంభమయ్యే హాది విద్య, స్థా అనే అక్షరంతో ప్రారంభమయ్యే స్థాది విద్య వెరసి ఇదే పంచదశి మహామంత్రం. ఈ మంత్రాన్ని సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొంది మన్నం చేయగా అమ్మవారు ఈ మంత్రమే తన స్వరూపంగా చేసుకుని దర్శనమిస్తుంది. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న హయగ్రీవ పర్వతంపై శ్రీ మహావిష్ణువు అమ్మవారి అనుగ్రహం కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశారు. ఇప్పుడు అది గౌహతిలో ఉంది. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమైంది. హయగ్రీవ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మొట్టమొదటిసారిగా తన మూల మంత్రాన్ని ప్రసాదించింది. 1000 సంవత్సరాల కాలం ఆయన ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేశారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి అగస్త్యుడు వచ్చాడు. ఆ అగస్త్యునికి అమ్మవారి గురించి తెలుసుకోవాలనుందని తనని శిష్యునిగా స్వీకరించమని చెప్పేసి అగస్త్యుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనను అంగీకరించినటువంటి శ్రీహరి లలితా సహస్రనామ స్తోత్రాన్ని సంపూర్ణంగా హయగ్రీవుడికి అందించాడు. అది స్వయంగా ఉపదేశించింది లలితా సహస్రనామ స్తోత్రం. అంతా విన్నాక అదంతా విన్న తర్వాత అగస్త్యుడు ఇంకా నాకు తనివి తీరడం లేదు, అమ్మవారి మూలమంత్రం ఆ మంత్రానికి తగిన ఆకారం ఉన్నాయని నాకు అనిపిస్తోంది, అదేంటో నాకు సెలవివ్వండి అని చెప్పేసి ప్రార్థించగా ఆశ్చర్యపోయినటువంటి హయగ్రీవుడు చివరకు అమ్మవారి అనుమతితో అమ్మవారి మూలమంత్రమైన పంచదశిని అగస్త్యునికి ఉపదేశించాడు. ఆ మహామంత్రమే త్రిశతిగా అభివర్ణితమైంది. అప్పుడు ఆ మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేయగా అగస్త్యునికి అమ్మవారు మూలమంత్రాత్మకంగా దర్శనం ఇచ్చిందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. దాంతో చెప్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఫలితం ఏంటంటే వివాహ సమస్యలకు ఈ మంత్రాన్ని 9 శుక్రవారాలు ఆవు పాలను అమ్మవారికి నివేదించి 108 సార్లు చొప్పున జపిస్తే వివాహ సంబంధ సకల సమస్యలు తీరిపోతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది. 1008 సార్లు రోజుకు పఠించినట్లయితే దారిద్ర్యం తొలగుతుంది. 9 శుక్రవారాలు 1008 సార్లు కనుక పఠించినట్లయితే ఈ మంత్రాన్ని మహాదారిద్ర్యం కూడా తొలగిపోతుంది. అలాగే కుంకుమతో పూజించాం. అలాగే అనుకున్న వధూవరులతో పెళ్లికి
స్త్రీ పురుషులు ఈ మంత్రాన్ని 9 శుక్రవారాలు రాత్రి పడుకోబోయే ముందు జపించాలి. వధువు కోరుకున్న వరుడితో ఆమె పెళ్ళి, వరుడు తాను కోరుకున్న వధువుతో పెళ్ళి జరిగి వాళ్ళు ఆనందంగా జీవిస్తారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని వీలైనంత సార్లు పఠించి ఆ లలితాపరాభట్టారిక అమ్మవారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఓం మూలమంత్రాత్మికాయై నమః, ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఇలాగా ఈ 88వ నామాన్ని 88వ నామాన్ని వీలైనంత సార్లు ప్రతి ఒక్కరు కూడా ఆ లలితాపరాభట్టారికాన్ని పూజించి మీ కోరికలను సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.